నా భార్య రక్షింపబడి నా కొరకు ప్రార్థిస్తుంది. ఎట్లా? కన్నీటితో ప్రార్థిస్తుంది. నేనైతే ఎగటా చేసేవాడిని, నేను చనిపోలేదుగా తల్లి, ఇంకా బతికే ఉంటాను, నేను కన్నీటితో ఏడుతూ ప్రార్థిస్తావేందని. ఆ కన్నీటి ప్రార్థన నా యేసయ్య చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి కానీ నాలో రక్షణ లేదు. ప్రభువుకు దూరంగా ఉంటున్నాను, ప్రభు సన్నిధికి దూరంగా ఉంటున్నాను, సినిమాలకు వెళ్తా ఉంటాను, తాగుతానే ఉంటాను. కానీ 2015లో నన్ను దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇన్ని చేస్తున్నాను, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్ళాలి? నరకానక మోక్షానిక? మోక్షం అనగా పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. నీ మనసు మార్చుకోవాలి, కఠినమైన హృదయం మార్చుకోవాలి. ఈ హృదయం మార్చుకుంటే రక్షింపబడతావు. రక్షింపబడ్డ తర్వాత మారు మనసు కలిగి నీటి బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.